హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఆర్గానిక్గా టెర్రస్ గార్డెన్ మీద వెజిటేబుల్స్ని గ్రో చేస్తా. వాటి వీడియో తీసి మీ అందరితో షేర్ చేసుకుంటూ ఉంటున్నాను. అయితే టెర్రస్ గార్డెన్ మెయింటైన్ చేసేటప్పుడు మనం రెండు గార్డెనింగ్ వీడియోస్ చేయాలంటే చాలా కష్టమైన పని. హెల్పింగ్ హ్యాండ్ లేకుండా మనం చేయలేం కాబట్టి నేను యూట్యూబ్లో వీడియోస్ రెగ్యులర్గా పెట్టలేకపోతున్నాను. అందుకని నేను నా ఛానల్ని రాజీ గార్డెనింగ్ వ్లాగ్స్ నుంచి రాజీస్ తెలుగు వ్లాగ్స్ అని మార్చాను. యూట్యూబర్స్ అందరికీ తెలిసే ఉంటుంది, యూట్యూబ్ చేసేటప్పుడు మనం రెగ్యులర్గా వీడియోస్ పెడతా ఉండాలి, లేకపోతే ఛానల్ గ్రో అవ్వదు. నాకు గార్డెనింగ్ చేయడము, గార్డెనింగ్ వీడియోస్ పెట్టాలి అన్న ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ యూట్యూబ్ కోసమని నేను రెగ్యులర్గా వీడియోస్ తీసి పెట్టాల్సి ఉంటుంది. అందుకు నేను నా ఛానల్ని గార్డెనింగ్ వీడియోస్తో పాటు డైలీ వ్లాగ్స్ కూడా పెడదామని నా ఛానల్ నేమ్ని రాజీస్ తెలుగు వ్లాగ్స్ అని మార్చుకున్నాను. నేను గార్డెనింగ్ వీడియోస్తో పాటు ఇక మీద రెగ్యులర్ వ్లాగ్స్ కూడా పెడదామని నా ఛానల్ని గ్రో చేయడానికి అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు దాకా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. నేను గార్డెనింగ్ వీడియోస్తో పాటు నేను సేవింగ్స్ ఎలా చేసుకుంటాను, గోల్డ్ సేవింగ్స్ ఎలా చేస్తున్నాను, అలాగే ఇంట్లో నేను హార్వెస్ట్ చేసిన వెజిటేబుల్స్తో ఎలాంటి కర్రీస్ ప్రిపేర్ చేస్తున్నాను, ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. నేను యూట్యూబ్ ఎప్పుడు స్టార్ట్ చేశాను, ఎందుకు స్టార్ట్ చేశాను, నేను యూజ్ చేసే ఎక్విప్మెంట్స్ ఏంటి, అలాగే యూట్యూబ్లోని మనం చేయకూడని మిస్టేక్స్ ఏంటి, ఏం చేస్తే మనం గ్రో అవ్వగలుగుతాము, ఇలాంటి టిప్స్ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. గార్డెనింగ్లో నేను ఫాలో అయ్యే టిప్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. అలాగే ఫెర్టిలైజర్స్ నేను ఏమేమి ఇస్తుంటాను, లిక్విడ్ ఫెర్టిలైజర్ ఎలా తయారు చేసుకుంటాను, మనకి ఎక్కువ ఈల్డ్ రావడానికి మనం ఏమేమి టిప్స్ ఫాలో అవ్వాలి, ఇవన్నీ కూడా నేను నా వీడియోస్లో చెప్తాను. రెగ్యులర్గా మనము ఏదో ఒకటి నేర్చుకుని అది మనకి లైఫ్కి ఉపయోగపడేటట్టు దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటేనే మనకి లైఫ్లో గ్రోత్ కనిపిస్తుంది. అలాగా మన చుట్టుపక్కల జరుగుతున్న విషయాలు, వాటిల్లోంచి మనం నేర్చుకునే విషయాలు ఏంటి అన్నది చూసుకుని ఎంటర్టైన్మెంట్తో పాటు లెర్నింగ్ ఫేజ్లోనే ఎప్పుడు ఉంటాం మనం. ఎప్పుడైనా మనము కొత్త విషయాలు నేర్చుకుంటూ వాటిని లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకుంటూ వాటి రిజల్ట్ని మనం చూస్తున్నప్పుడే మనకి గ్రోత్ కనిపిస్తుంది. ఇన్ని రోజులు నేను గార్డెనింగ్ చేసి సీడ్ దగ్గర నుంచి మొక్క అయ్యేంత వరకు జాగ్రత్తగా వాటిని కాపాడుకుంటూ, పెస్టిసైడ్స్ రాకుండా వాటికి మందులు ఇస్తూ, బాగా బలంగా మొక్క పెరగాలని చెప్పి వాటికి ఫెర్టిలైజర్స్ ఇస్తూ, ఇలా ఒక జర్నీ లాగా సాగుతుంది. అదే మనం లైఫ్కి కూడా మనకి రిలేట్ చేసుకుంటే రెండూ కూడా ప్లాంట్ గ్రోత్, మన గ్రోత్ ఒకే విధంగా నడుస్తాయి. అది మనం అర్థం చేసుకుని ఎప్పటికప్పుడుకి పరిసరాలని బట్టి మనం ఏమేమి చేసుకోవాలి, ఎలాగ అమర్చుకోవాలి అన్నది చూసుకోవాలి. నేను గార్డెనింగ్ యూట్యూబ్లోంచి చూసి నేర్చుకున్నాను. అలాగే యూట్యూబ్లో వీడియోస్ ఎలా తీయాలన్నది కూడా నేను యూట్యూబ్లోనే చూసి నేర్చుకున్నాను. సో అవన్నీ కూడా మీతో నేను షేర్ చేసుకుంటాను. ఇప్పటి వరకు నేను ఏ మొక్కల్ని నేను టెర్రస్ గార్డెన్లో పెంచానో అవన్నీ మీతో వీడియోల ద్వారా షేర్ చేసుకున్నాను. ఇలా రెగ్యులర్గా మీతో నేను ఎవ్రీడే చేసే యాక్టివిటీస్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకుని అందులో మీరు ఏమైనా నేర్చుకోగలిగితే ఆ టిప్స్, ఐడియాస్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇలా కిచెన్ వేస్ట్తో తయారు చేసుకునే ఫెర్టిలైజర్స్ని మొక్కలకి ఎలా ఇవ్వాలి,
లిక్విడ్ ఫెర్టిలైజర్స్ని ఎలా తయారు చేయాలి, నేను ఎలా తయారు చేసుకుని నా మొక్కలకి ఇచ్చుకుంటున్నానో ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో ఎవరైనా బిగినర్స్ ఉన్నారు, గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉన్నది, చేసుకోవాలి అనుకునేవాళ్ళు, లైఫ్లో కొంచెం ఎదగాలి అనుకునేవాళ్ళు నా వీడియోస్ని చూసి వాళ్ళకి ఉపయోగపడే టిప్స్ని తీసుకుంటారని ఈ వీడియోస్ చేస్తున్నాను. మా టెర్రస్ గార్డెన్లో వచ్చిన చిక్కుడుకాయలతో నేను ఈ రొయ్యలు చిక్కుడుకాయ కర్రీ చేశాను. ఈ వీడియో మీతో షేర్ చేసుకోవాలంటే కమెంట్లో చెప్తే నేను వీడియో షేర్ చేస్తాను ఎలా చేశాను అని.